డాక్టర్ గారు మీతో మాట్లాడే ముందు ఏం చేసినా గట్ హెల్త్ కోసం మాట్లాడకపోతే దానికి ఒక కంప్లీట్ కాదేమో అనిపిస్తుంది. దానికంటే ముందు నేను ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ మాట్లాడతాను. ఈ మధ్య కాలంలో చాలా వార్తలకు వచ్చింది రష్యా ప్రెసిడెంట్ పుతిన్. హ్మ్. ఆయనకి సంబంధించిన వార్తలో ఆయనకి తెలియకుండా ఆయన మలమూత్రాలని యుఎస్ తీసుకెళ్ళింది. ఎందుకు అంటే ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో వాళ్ళు దాన్ని ఒక రీసెర్చ్ చేయబోతున్నారని పెద్ద వార్తలు వచ్చినాయి ఈ మధ్య కాలంలో. హ్మ్. మనం దాన్ని పక్కన పెడితే నిజంగానే మలమూత్రాల ద్వారా ఒక మనిషికి సంబంధించిన హెల్త్‌ని అంత పర్టిక్యులర్‌గా మనం ఐడెంటిఫై చేయొచ్చా అసల? మలమూత్రాలు అనగా యూరిన్ అంటున్నారు కదా? యూరిన్ అండ్ ఓకే. యూరిన్. ఓకే. సీ జెనెటిక్ డెవలప్మెంట్, జీన్ సీక్వెన్సింగ్ అది టర్న్ ఆఫ్ ది సెంచరీ కంప్లీట్ చేసుకున్నారు. ఓకే. ఏమనగా మన బాడీలో ఎంత డిఎన్ఏ ఉంటుందో, హ్మ్. ఓకే, ఆ డిఎన్ఏ క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం హ్యూమన్ బాడీలో అనలైజ్ చేశారు. ఇవి ఇన్ని వేలు ఉంటాయి, దీని ఫంక్షన్ ఇలాగ ఉంటుంది, ఓకే. దాని తర్వాత ఇందులో ఇన్ని ప్రోటీన్స్ ఉంటాయి, దీనికి సంబంధించిన ఇన్ని జబ్బులు ఉంటాయి, ఓకే. అది ఆ రీసెర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ దానివల్ల ఇప్పుడు కొన్ని జెనెటిక్ డిసీజెస్కు ట్రీట్మెంట్ కూడా మనం చేయగలుగుతున్నాం. ఓకే. సికిల్ సెల్ అనగా, కొన్ని మస్కులర్ డిస్ట్రోఫీస్ అనగా, అంటే ఏం చేస్తున్నామంటే ఒక సెల్లో ఆ జీన్, ఆ డిఎన్ఏ తప్పుగా ఉన్నప్పటికీ ఆ జబ్బు వస్తుంది కదా, అవును. ఆ డిఎన్ఏను తీసేసి, ఓకే, మళ్ళా కొత్త సెల్గా మార్చడంతో ఆ పేషెంట్కు జబ్బు రాకుండా చూస్తున్నాం. అంటే రీప్లేస్మెంట్ అండి. రైట్. ఇది క్రిస్పర్ జీన్ టెక్నిక్ అనేసి ఇది 1980s నుంచి ఎంఐటీలో, హార్వర్డ్లో, అమెరికాలో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో, జపాన్లో ఇది జరుగుతూ వస్తుంది. ఇప్పుడు రియాలిటీకి ట్రాన్స్ఫార్మ్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ రూపంలో మెల్లమెల్లగా పెరుగుతుంది. అందుకొరకే మనం అందరూ అంటాం కదా, ఏ డిసీజ్, ఏ జబ్బు వచ్చినా కూడా, క్రానిక్ డిసీజెస్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఒక ఆన్సర్ ఉంది. అది ఎంత తీవ్రంగా ముందుకు పోతుందో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఇది యూరిన్ అనగా, ఓకే, యూరిన్లో కూడా ఎన్నో కెమికల్స్ ఉంటాయి. ఓకే. కరెక్ట్. ఇప్పుడు మనకు తెలిసే మన ఇండియాలో మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు పుట్టిన యంగ్స్టర్స్కు తెలియకుండొచ్చు, కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ ఫేమస్ అయింది ప్రపంచం అంతా కూడా మొరార్జీ దేశాయ్. ఆయన యూరిన్ ఆయనే త్రాగుతాడు అనేసి, యూరిన్ థెరపీ అనేసి, ఓకే, చాలా పాపులర్ అయింది. ఆయనను చూసేసి ప్రపంచం అంతా కూడా ఎంతోమంది త్రాగడం మొదలుపెట్టారు. ఓకే. అండ్ ఎవరు క్రిటిసైజ్ చేయలేదు. ఓకే. ఇప్పుడు కొంతమంది దిస్ థింగ్, ప్రతి సిచ్యువేషన్స్లో క్రిటిసిజం ఉంటుంది కదా, కానీ ఏం తెలియని వాళ్ళు క్రిటిసైజ్ చేశారు. తెలిసిన వాళ్ళు, సైంటిస్ట్ అందరు కూడా వాళ్ళు ఆయన చేసే పద్ధతిని ఎండార్స్ చేశారు. దెర్ ఈస్ అ మీనింగ్ టు ఇట్ అనేసి. ఇప్పుడు కూడా ఎన్నో వందలాది పేపర్స్, వేలాది పేపర్స్ యూరిన్ థెరపీ గురించి లాస్ట్ 4-5 decades, 6 decades నుంచి పబ్లిష్ చేశారు. ఓకే. కానీ అది రియాలిటీగా, ఓకే, ఏ డిసీజ్ కొరకు ఒకటి దేనికి ఉపయోగపడుతుంది, ఓకే, దానివల్ల అది అనాలిసిస్ చేస్తే మీకు కంప్లీట్ జెనెటిక్ ప్రొఫైల్ మనం తెలుసుకోగలుగుతామా? ఓకే. ఇప్పుడు ప్యూటిన్ గురించి మీరు అన్నారు. ఇప్పుడు ప్యూటిన్ గురించి తెలుసుకోవాలంటే ఆయన డిఎన్ఏ, ఆయన ఆలోచన విధము, ఓకే, ఆయన 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 పొలిటికల్ వ్యవహారము, ఓకే, అంతే కదా, ఇంట్రెస్టెడ్, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతామా? ఓకే. సో నాకు దాని గురించి క్లియర్గా తెలియదు. వెదర్ ఫ్రమ్ యూరిన్ యూ క్యాన్ డూ దిస్ అనాలిసిస్, కానీ స్ఫూటంతో చేయొచ్చు మనం, తెంబడతో. ఓకే. సో తెంబడతో చేసినప్పటికీ ఎంత సులభమో సో యూరిన్తో కూడా చేసుకోవచ్చు. ఎస్. ఇప్పుడు జీన్ అనాలిసిస్ ఎక్కడ కూడా 23andMe అండ్ కంపెనీ, అది ఫస్ట్ కంపెనీ యుఎస్లో చేశారు. ఇది గూగుల్ వారికి సంబంధించిన వాళ్ళ వైఫ్ ఈ కంపెనీ ఏదో మొదలుపెట్టింది. సో ఆమె అప్పుడు $300 చార్జ్ చేసేది. మొత్తం కిట్ పంపిస్తారు, అందులో మీరు ఉమ్మించేసి బాటిల్ మళ్ళీ ప్యాక్ చేసేసి వాళ్ళకి పంపించాలి. సో నేను చేశాను అది. ఓకే. మా సన్ ఒకసారి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినప్పటికీ నీకు ఒక పుస్తకం లాగా వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్ని ఇస్తారు. అంటే నీకు ఏమో జబ్బు వచ్చే అవకాశం నీ జీవితంలో, పార్కిన్సన్సా,
ఓకే. డిమెన్షియానా, ఆ, ఓకే, తర్వాత కొన్ని కామన్ డిసీజెస్ కూడా, క్యాన్సర్సా, ఆ, మీకు ఈ డిఎన్ఏ అనాలిసిస్ వలన మీ మీ జెనెటిక్ ప్రొఫైల్లో ఉందా లేదా అనేసి ఉమ్, వాళ్ళు రిపోర్ట్ ఇస్తారన్నట్టు. ఓకే. ఓకే, ఏదైనా ఉన్నప్పటికీ ఏం జాగ్రత్తలు పడాలని కూడా వాళ్ళు సజెషన్ ఇస్తారు. సో ఇదంతా కూడా ఎట్లా ఇవాల్వ్ అయిందంటే ఒక్కసారి 2000లో హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తర్వాత ఉమ్, ఇటువంటి కమర్షియల్ సైంటిఫిక్ కంపెనీస్ పుట్టాయి. అందులో 23andMe వాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. మన సలైవా నుంచి వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, లిక్విడ్ బయాప్సిస్ అంటాం, ఆ, బ్లడ్ ద్వారా. ఉమ్, ఓకే, సో ఒకసారి చూసుకుంటే మన ఒమ్మిడి, సలైవా, ఉమ్, బ్లడ్, యూరిన్, ఉమ్, ఇవన్నీ లిక్విడ్సే. అవును. సో ఐఎమ్ షూర్ మీరు చెప్పినట్టు యూనో ఇదేనా నిజం ఉండొచ్చు, నాకు దాని ఎంబడి ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అదే, తెలియదు, బట్ ఈజీలీ డూయబుల్. ఓకే, ఎట్లాగో యూరిన్ నుంచి కూడా మనం కరెంటు ఎన్నో బ్లడ్ క్యాన్సర్స్ కూడా మనం వీ కెన్ డయాగ్నోస్, మల్టిపుల్ మైలోమా అంటాం, ఉమ్, ఆ 24 hour యూరిన్ కలెక్షన్ చేస్తాం. ఉమ్, చేసినప్పటికీ దాని రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో యూరిన్ వలన కూడా మనకు చాలా జబ్బులు కూడా మనం డయాగ్నోస్ చేయగలుగుతాము. ఉమ్, జెనెటిక్స్ ఎలా తెలుసుకుంటాము దాని గురించి కూడా అది ఇప్పుడు ప్రోగ్రెస్ అవుతుంది. సో దానికంటే ఎక్కువ నేను దాని గురించి ఇప్పుడు చెప్పలేను. మీరు ఒకటి ప్రస్తావించారు మొరార్జీ దేశాయ్ దానికోసం. అవును, నిజంగా ఇప్పుడు అంటే ఈవెన్ రిజల్ట్ ఏమైనా ఉందండి? ఇప్పుడు ఆయన చేశారు ఆ రోజున, కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి, ఎక్కువ మంది దాన్ని సపోర్ట్ చేశారు, ఎంత జరిగింది అప్పట్లో ఒక చర్చ ఉంది. అంటే ఏదైనా ఇప్పటికి ఇంతకాలం అయింది దాదాపు, ఏమైనా ఉందండి అసలు దానివల్ల ఏమైనా అంటే ప్రయోజనం ఏమైనా ఉందా? ఇప్పుడే చెప్పినట్టు గణేష్ గారు, చాలా పాజిటివ్గా సైంటిఫిక్ కమ్యూనిటీలో ఆర్టికల్స్ వచ్చాయి. ఓకే. దాని తర్వాత అల్ట్రా ఫిల్ట్రేషన్ ఆఫ్ ది యూరిన్, మేబీ మొరార్జీ దేశాయ్ క్రూడ్ యూరిన్ అంటే ఆయన యూరిన్ చేసిందే త్రాగడంలో అందులో కొన్ని కెమికల్స్ మే నాట్ బి గుడ్, కరెక్ట్ కదా. సో దాని తర్వాత ఫిల్టర్డ్ యూరిన్, రిమూవింగ్ సర్టన్ కొన్ని బ్యాడ్ కెమికల్స్ తీసిన తర్వాత ఓకే ఈ యూరిన్ బాగుంటుంది అనేసి అలా మొదలుపెట్టారు. యాక్చువల్లీ కొన్ని కంపెనీస్ కూడా వచ్చి ఉంటాయి. ఓకే, సో ఆయన అన్నేళ్ళు బ్రతికినందుకు, ఆయనకు పెద్దగా ఏం జబ్బు లేనందుకు, అన్నేళ్ళు ఆయన యూరిన్ తీసుకున్నందుకు ప్రాబబ్లీ దట్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ హిమ్. కరెక్ట్. ఎవరో ఎప్పుడు చెప్పారు గాంధీ గారు కూడా తీసుకునేది అనేసి, మహాత్మా గాంధీ కూడా. సో ఇంకా వేరే పాలిటీషియన్స్ కూడా చాలామంది మొరార్జీ దేశాన్ని చూసేసి కూడా హెల్త్ కొరకు వాళ్ళు మొదలుపెట్టారు. పాలిటీషియన్సే కాదు, నార్మల్ సిటిజన్స్ కూడా దే ట్రైడ్ ఇట్. ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ is doing it, so why not? అందులో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయనకి ఏదైనా జబ్బు వచ్చేది కదా, హాస్పిటలైజ్ అయ్యేది కదా. ఓకే, ఆయన అబద్ధం ఏం ఆడలేదు కదా, అందరు చూశారు ఆయన అసలు యూరిన్ తీసుకునేది చూశారు. ఎస్, యా. For more videos like this, subscribe Big TV channel.